హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇందాకే నారీ నారీ నడుమ మురారి మూవీ కంప్లీట్ చేసుకొని వచ్చా. ఫైనల్లీ ఈ సంక్రాంతికి ఇప్పటి వరకు చూసిన మూవీస్ లో ఇదే బెస్ట్ మూవీ. సంక్రాంతి రిలీజ్ మూవీస్ లో చాలా అండర్ రేటెడ్ గా రిలీజ్ అయిన మూవీ ఇది. అన్ని మూవీస్ కి ఫిక్స్డ్ డేట్ ఉంది, టైం కూడా ఉంది. బేసిక్ గా ఏ మూవీకైనా ముందు రోజు ప్రీమియర్స్ ఉంటాయి, లేదంటే బెనిఫిట్ షోస్ కానీ ఎర్లీ మార్నింగ్ షోస్ కానీ ఉంటాయి. కానీ ఈ మూవీకి థియేటర్స్ దొరకలేదో ఏంటో కానీ ఫస్ట్ షో నుంచి స్టార్ట్ చేశారు షోస్ వేయడం. కానీ మూవీ చూసాక అనిపిస్తుంది డెఫినెట్ గా థియేటర్స్ ఇంక్రీజ్ అవుతారు రేపటి నుంచి. సరే, ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి చూసే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇంకా మూవీ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, పల్లవిని తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయడం కోసం పల్లవిని ఇంట్లోంచి తీసుకెళ్తాడు గౌతమ్. అలా వాళ్ళ పెళ్ళయ్యాక యాక్చువల్ ఇక్కడ నుంచే ఫన్ స్టార్ట్ అవుతుంది. సరే, ఇంకా ఈ మ్యారేజ్ తర్వాత హీరోయిన్ ఎంట్రీ ఉంటుంది. తర్వాత తనకి గౌతమ్ కున్న రిలేషన్ గురించి ఇంట్లో చెప్పాక ఎలాగోలా మ్యారేజ్ వరకు వెళ్తుంది. అక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలా ఇంటర్వెల్ లో ఇంకో ట్విస్ట్ తో ఎండ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఏం జరిగింది, గౌతమ్ మ్యారేజ్ జరిగిందా, ఈ మ్యారేజ్ కోసం ఎన్ని ఫేస్ చేశాడు, ఇలా స్టోరీ రన్ అవుతుంది. బేసిక్ గా ఇది ఇద్దరు ఆడవాళ్ళ మధ్య నలిగిపోయే అబ్బాయి ఇలాంటి సబ్జెక్ట్. రెగ్యులర్ స్టోరీ లైన్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంకొన్ని క్యారెక్టర్స్ చుట్టూ కూడా ఒక స్టోరీ కానీ కామెడీ కానీ బిల్డ్ అవుతూ వస్తుంది. శర్వాకి మంచి కంబ్యాక్ మూవీ ఇది. ప్రెసెంట్ లో లవ్ కి, పాస్ట్ లో లవర్ కి మధ్య ఇరుక్కుంటే ఎలా ఉంటుందో ఇలాంటి స్ట్రగ్లింగ్ క్యారెక్టర్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అయితే స్టోరీ లైన్ సింపుల్. ప్రెసెంట్ లవర్ కి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంది అని కానీ ఆమె కోసం చేసినవి కానీ తెలియదు. బట్ ఇప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తే సిచ్యువేషన్స్ ఎంత క్రిటికల్ గా చేంజ్ అవుతాయి అనేది పాయింట్. చాలా మూవీస్ లో చూసాం సిమిలర్ పాయింట్ మనం. మూవీ నేమ్ కి మీనింగ్ కూడా అదే కదా. కాకపోతే ఈ మూవీకి మేజర్ గా హెల్ప్ అయిందంటే కామెడీ. సినిమా త్రూ అవుట్ ఉంటుంది కామెడీ. ప్రతి సీన్ లో ఒక పంచ్ వస్తూనే ఉంటుంది, ట్విస్టింగ్ పాయింట్స్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ మూవీ వరకు అయితే లాజిక్స్ మాత్రం చూడొద్దు. అదొక్కటి పక్కన పెట్టేస్తే ఫుల్ గా ఎంటర్టైన్ అవ్వచ్చు మూవీ చూసి. ఫస్ట్ హాఫ్ వరకు చూసాక స్టోరీ రెగ్యులర్ గా ఉన్న కామెడీ వర్కౌట్ అయింది అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఇలానే ఉంటే చాలు అనుకున్నా. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుంది. లిటరల్లీ క్లైమాక్స్ తప్ప అక్కడ వరకు ప్రతిదీ ఫన్ మోడ్ లోనే వెళ్ళింది. ఉన్న అందరు యాక్టర్స్ కూడా హెల్ప్ అయ్యారు ఈ మూవీకి. డైరెక్టర్ రామ్ అబ్రాజు. ఈయన ప్రీవియస్ మూవీ సామాజ వర్గంలో ఎలా ఉంటుందో అందరికి తెలుసు. ఇది కూడా ఆల్మోస్ట్ అదే లెవెల్లో ఉంటుంది, ఎక్కడా కాంప్రమైజ్ అవ్వదు. మెయిన్ గా కొంతమంది హైలైట్ అవుతారు. అందులో నరేష్ గారు ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. త్రూ అవుట్ ఫన్ జనరేట్ చేసే క్యారెక్టర్ ఇది. ఆఫ్టర్ సామాజ వర్గంలో మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ గా యూజ్ చేసుకున్నారు నరేష్ గారిని. కార్తిక్ క్యారెక్టరైజేషన్ క్రేజీగా ఉంటది. ఈ సంక్రాంతికి వచ్చిన ఆల్మోస్ట్ మూవీస్ కి స్టోరీ లైన్ ప్రెడిక్టబుల్ గా ఉంది. ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ మూవీ కూడా అంతే. స్టోరీ లైన్ అయితే కొత్తగా ఉండదు, కానీ ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. కాన్సెప్ట్ సిల్లీగా ఉన్న కామెడీ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా పర్ఫార్మెన్సెస్ వైజ్ శర్వ వాస్ టూ గుడ్ యాజ్ గౌతమ్. పర్ఫార్మెన్స్ బాగుంది, సేమ్ టైమ్ లో కామెడీ టైమింగ్ లో కూడా ఇంప్రూవ్ అయ్యారు. నిత్య యాజ్ సాక్షి. యాక్టింగ్ కి స్కోప్ లేదు ఈ రోల్లో, బట్ స్టిల్ షీ ఈజ్ ఓకే. దియా రోల్లో సంయుక్త యాక్ట్ చేశారు, తన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇంకా చాలా కాస్టింగ్ ఉంది మూవీలో. సత్య, సంపత్, నరేష్, వెన్నెల కిషోర్, సునీల్, శ్రీకాంత్ వీళ్ళనే కాదు ఇంకా కూడా కాస్టింగ్ ఉంది. అందరు బాగా చేశారు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే మ్యూజిక్ వైజ్ బీజిఎం బాగుంది, బట్ సాంగ్స్ అయితే చాలా కష్టం. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాని స్క్రీన్ మీద చూస్తుంటే చాలా కలర్ఫుల్ గా అనిపించింది. రైటర్ భాను భోగవరపు. భాను అండ్ రామ్ కాంబినేషన్ లో ప్రీవియస్ గా కూడా మూవీస్ ఉన్నాయి. వీళ్ళ కాంబినేషన్ కూడా బాగుంటుంది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై రామ్ అబ్బరాజు. పాయింట్ సింపుల్, ఎంటర్టైన్ చేయాలి అనే ఎజెండాతో వచ్చారు, ఎంటర్టైన్ చేశారు. సో ఇంకా మూవీ ఎలా ఉందంటే నచ్చింది నాకు. సంక్రాంతి సినిమా లాగా ఉంది. ఇవాళ అయితే లిమిటెడ్ షోసే వేశారు, బట్ రేపు టాక్ బయటకు వచ్చాక డెఫినెట్ గా షోస్ ఇంక్రీజ్ అవుతాయి. సో సంక్రాంతికి మూవీకి వెళ్ళాలి అనే ప్లాన్ ఉంటే ట్రై దిస్ మూవీ. మీరు డెఫినెట్ గా ఎంటర్టైన్ అవుతారు. మూవీ చూస్తే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సంక్రాంతి.